వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అంతా బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు వీడియో ఏంటంటే నా చేతుల్లో ఇప్పుడు ప్రిస్టేజ్ శాండ్విచ్ టోస్టర్ ఉందండి. సో ఇదనమాట టోస్టర్ అయితే కనిపిస్తుంది కదా మీకు. సో దీన్ని ఈరోజు నేను రివ్యూ చేయాలి అని అనుకుంటున్నాను. సో ఆలస్యం చేయకుండా ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు నేను చూపించేస్తాను, ఓకేనా? ఫస్ట్ మీకు నేను అవుట్ సైడ్ బాక్స్ చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి ప్రిస్టేజ్ కంపెనీ శాండ్విచ్ టోస్టర్. దీంట్లో ఏంటంటే డైకాస్ట్ అల్యూమినియం గ్రిల్ ప్లేట్స్ ఉంటాయి. ఆ గ్రిల్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో లోపల అవన్నీ కూడా డైకాస్ట్వి. అలాగే హీట్ రెసిస్టెంట్ బేక్ లైట్ బాడీ ఉంటుంది. నాన్ స్టిక్ కోటింగ్, ఆయిల్ ఫ్రీ టోస్టింగ్, ఎలగెంట్ బ్లాక్ ఫినిష్. అంటే మనం ఆయిల్ వేయకుండా కూడా టోస్టింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే హీట్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది దీనికి ఏదైతే ఉందో ఈ ప్రోడక్ట్కి, ఓకేనా? అండ్ అలాగే మోడల్ చూపిస్తున్నానండి, PZMFB. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు పర్చేస్ చేయాలనుకుంటే చేసుకోవచ్చండి. ఇది మ్యాక్సిమం 1500 అండి, అంతకంటే ఎక్కువైతే ఉండదు. ఇప్పుడు ప్రెజెంట్ నేను తీసుకున్నప్పుడు అయితే 1200 ఉండింది. 1200 సంథింగ్ అంతే, అంతకుమించి ఎక్కువైతే లేదు ఈ ప్రోడక్ట్. ఇప్పుడైతే ఆఫర్ ఉంది కాబట్టి మీరు తొందరగా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ప్రోడక్ట్ నేను ఆల్రెడీ చాలా రివ్యూస్ అమెజాన్లో చూసి తీసుకున్నానండి. ఇది నేను ఆల్రెడీ యూస్ చేసేస్తున్నానండి. యూస్ చేసిన తర్వాతే మీకు నేను రివ్యూ ఇస్తున్నాను. ఆల్రెడీ నా కిచెన్లో పెట్టేస్తున్నాను, ఇది యూస్ చేసేస్తున్నాను అనమాట. జస్ట్ మీకు ఇక్కడ బాక్స్ని మాత్రం చూపిస్తున్నాను ఒక రెఫరెన్స్ కోసం అంతే. అండ్ ఇక్కడ పవర్ ఇండికేటర్స్ ఇచ్చున్నారు. అలాగే నాన్ స్టిక్ హీటింగ్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రిల్ ప్లేట్స్ అటాచ్డ్ అనమాట, రిమూవబుల్ అయితే కాదు. అండ్ చాలామంది టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అడుగుతారు కదా, వాళ్ళ కోసం నేను ఈ బాక్స్ని మొత్తం చూపిస్తున్నాను. 800 వాట్స్ పవర్, అలాగే వోల్టేజ్ 230 ఇలా ఉందన్నమాట మొత్తము. సో కొంతమంది అడుగుతారు కాబట్టి ఆ స్పెసిఫికేషన్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మీకు ఒక్కసారి నేను చూపిస్తున్నానండి, మనకి ప్రిస్టేజ్ టోస్టర్ ఎలా ఉందని చూపిస్తున్నాను. అలాగే దీంట్లో మనం ఇప్పుడు టోస్టింగ్ ఎలా చేసుకోవాలనే చూపిస్తున్నాను. సింపుల్గా పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. జస్ట్ సింపుల్ టోస్టింగ్ అని చూపిస్తున్నాను. మనం ఇంకా చాలా వెరైటీస్ అనేవి మనం ఈ టోస్టర్లో చేసుకోవచ్చు. బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి ఈ ప్రిస్టేజ్ టోస్టర్ అయితే అవైలబుల్ అవుతుందండి. అండ్ ఇదేమీ ప్రమోషన్ వీడియో కాదు, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసినట్టు ఉంటుంది, ఒక రివ్యూని చేసినట్టు ఉంటుంది. మీకు కూడా ఎవరైనా తీసుకోవాలనుకున్నప్పుడు టోస్టర్ బడ్జెట్ ఫ్రెండ్లీలో మనం ఇది తీసుకోవచ్చు ప్రిస్టేజ్ అనేది. అంటే దీనికంటే నేను ఇంకా చాలా చూశానండి, చాలా కంపెనీస్ కూడా చూశాను. కొంచెం ప్రైస్ ఎక్కువ ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయాను. అంటే ఫస్ట్ టైం టోస్టర్ యూస్ చేస్తున్నాం, అది అసలు ఇంత పెట్టాలా అనే ఐడియా కూడా మనకు ఉండదు కదా. సో బడ్జెట్ ఫ్రెండ్లీలోకి వెళ్తే మాత్రం ప్రిస్టేజ్ అనేది చాలా బాగుంది. దీనిలోనే ప్రిస్టేజ్లోనే మనకి ఇంకా హై అంటే ఎక్కువ కాస్ట్ కూడా ఉన్నాయన్నమాట. బట్ అవన్నీ అవసరం లేదు. బిగినర్స్ అయితే ఫస్ట్ దీనికి వెళ్ళిపోవచ్చు, ప్రిఫర్ చేసుకోవచ్చు. జస్ట్ బ్రేక్ఫాస్ట్, పిల్లలకి ఎప్పుడైనా స్నాక్స్ టైంకి, మనం రోజు ఏమి యూస్ చేయం కాబట్టి ఎప్పుడో ఒకసారి కాబట్టి, లైక్ వీక్లో మనం ఒక 2-3 సార్లు యూస్ చేస్తామేమో, అంతకంటే ఎక్కువ కూడా యూస్ చేయము. కొంతమంది అయితే అన్నిసార్లు కూడా యూస్ చేయరు, ఎప్పుడో ఒకసారి యూస్ చేస్తుంటారు. సో అప్పుడు ఏంటంటే మనకి ఈ ప్రిస్టేజ్ అనేది సరిపోతుందండి. అంటే ఈ 1200-1300 రూపీస్ బడ్జెట్ అనేది చాలా ఎక్కువే అనమాట. సో ఇది సరిపోతుంది, మనం దీనికంటే ఎక్కువ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. సో ఈ రివ్యూ మీకు నచ్చుతుంది ఖచ్చితంగా అనుకొని ఒక సింపుల్ రెసిపీ కూడా మీకు నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. జస్ట్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే, ఎక్కువ హెవీ ఇంగ్రీడియంట్స్ లేకుండా జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఎలా చేసేసుకోవచ్చు, అసలు దీని ఆపరేషన్ ఏంటి అనేది మీకు నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం ప్రీ హీటింగ్ చేసుకోవాలండి. జస్ట్ స్విచ్ చేసుకోగానే మనకి రెడ్ లైట్ ఇలా వెలుగుతుంది. సో దీన్ని ప్రీ హీటింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ లోపల బ్రెడ్ రెడీ చేసేసుకుందాం. మన నార్మల్ బ్రెడ్ అండి ఇది, శాండ్విచ్ బ్రెడ్ అనే ఏం కాదు, నార్మల్ బ్రెడ్ అనమాట. మిల్క్ బ్రెడ్ ఇలాంటి వాటితో అయినా మీరు హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఆనియన్స్, టొమాటోస్ తోటి ఈజీగా మనము ఎలా చేసుకోవచ్చు అనేది అంతే. కొంచెం బటర్ ఉంటే, ఇంట్లో కూడా బటర్ ఉంటుంది కదా, సో దాంతో అయినా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు చక్కగా. మార్కెట్లో ఉన్న బటరే పెట్టుకోవాలని ఏమీ లేదు. సో జస్ట్ నేను ఏంటంటే ఒక 2 స్లైసులకి స్ప్రెడ్ చేశాను. ఆ తర్వాత టొమాటోస్, ఆనియన్స్ని రెండింటిని ఈక్వల్గా స్ప్రెడ్ చేస్తున్నాం. మీరు క్యాప్సికమ్ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, సన్నగా తరిగి అట్లా కూడా వేసుకోవచ్చు. ఎవరికైతే పిల్లలకి ఇష్టం ఉండదో వెజిటబుల్స్ ఎక్కువ తినడం, అప్పుడప్పుడు వాళ్ళకి ఇలా శాండ్విచ్ రూపంలో ఇచ్చినా కూడా, బటర్ కూడా మంచిదేనండి, పిల్లలు తినాలి బటర్ అనేది. హెవీగా అక్కర్లేదు, అప్పుడప్పుడు తిన్నా కూడా పర్లేదు, హెల్దీగా ఉంటుంది అనమాట. హెల్దీ వేలో మనం తీసుకెళ్ళచ్చు ఈ టోస్టింగ్ అనేది. అంటే ఏంటి అంటే మనం ఇప్పుడు బటర్ అనేది మళ్ళీ గ్రిల్ ప్లేట్స్కి ఏమీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గా మనము తవా మీద ఇట్లా వేస్తాం కదా, అలా కూడా ఏం అవసరం లేదు. జస్ట్ ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఇవి 2 క్లోజ్ చేసేసాను. ఈ లోపల మనకి
ఇక్కడ చూసారు కదా, మనం ఇట్లా ఆన్ చేసుకున్నప్పుడు ప్రీ హీటింగ్ పెట్టాం కదండి, మనం ఇట్లా రెడ్ బటన్ వచ్చింది కదా, సో అది ఇప్పుడు గ్రీన్ బటన్లోకి మారాలన్నమాట. చూసారు కదా, గ్రీన్ బటన్లోకి వచ్చేసింది, అంటే ఇది ప్రీ హీటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్రెడ్స్ని తీసుకెళ్ళి ఇందులో ఇట్లా లాక్లా ఉంది చూసారు కదా, ఈ లాక్ ఓపెన్ చేసుకొని బ్రెడ్స్ అనేవి దీనిలోకి ప్లేస్ చేసేసుకోవాలన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడు ఓపెన్ చేశాను. నేను ఆల్రెడీ బటర్ వేసున్నానండి, దానిలో బటర్ పూసున్నాను అనమాట ఇంతకుముందు, అందుకే బాగా హీట్ అయిందనమాట అది. సో ఇప్పుడు ఏంటంటే రెండోసారి పెడుతున్నాను నేను, జస్ట్ ఇలా పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోవడమే. ఇప్పుడు చూసారు కదా, నేను ఇలా క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేసిన వెంటనే ఇప్పుడు అది రెడ్ బటన్లో ఉంది. మళ్ళీ గ్రీన్ బటన్ వచ్చిందంటే మనకి టోస్టింగ్ కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేసినా కూడా మీకు వెంటనే రెడ్ బటన్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు గ్రీన్ బటన్లోకి వచ్చిన తర్వాత మీకు టోస్టింగ్ అనేది అయిపోతుంది అనమాట. ప్రీ హీటింగ్ అయితే చాలా ఇంపార్టెంట్. ప్రీ హీటింగ్ లేకుండా డైరెక్ట్గా బ్రెడ్స్ని ప్లేస్ చేస్తే మాత్రం మీకు సరిగ్గా అయితే టోస్ట్ అవ్వవు అనమాట. మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ నేను మళ్ళీ చెప్తున్నానండి. ఇక్కడ చూసారు కదా, రెడ్ బటన్ నుంచి గ్రీన్ బటన్కి వచ్చేసింది కదా. ఇప్పుడు మనము స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి ఓపెన్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి టోస్టింగ్ అనేది చక్కగా కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇక నెక్స్ట్ మళ్ళీ బ్రెడ్ పెట్టాలన్నా కూడా ఇదే ప్రాసెస్, ఇంకా పెడుతూ ఉండొచ్చు. మనం ఏం స్విచ్ ఆపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రీ హీటింగ్ అయిపోయింది కాబట్టి. చూసారా ఎంత చక్కగా టోస్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందో. మనం ఇప్పుడు చక్కగా వీటిని ఇలా కట్ చేసి మీకు ఇష్టమైన షేప్స్లో పిల్లలకి కట్ చేసి పెడితే వాళ్ళు కూడా ఏంటంటే చాలా ఎమ్మీగా ఇష్టంగా తింటారనమాట. ఇక టోస్టర్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నన్ను క్లియర్గా ఒకసారి కామెంట్ బాక్స్లో అడగండి, నేను క్లియర్గా చెప్తాను మీకు. చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ రెసిపీ అనేది. మనకి టోస్టర్ ఇక్కడ ఎలా వర్క్ అవుతుందని చెప్పడానికి ఈ రెసిపీ నేను చేశాను. ఇంకా డిఫరెంట్ వెరైటీస్ అనేవి మీరు హ్యాపీగా టోస్టర్లో చేసుకోవచ్చు అనమాట. తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ ఒకసారి చూపిస్తాను చూడండి. జస్ట్ ఒకసారి టిష్యూ తోటి ఇలా తుడిచేసుకోండి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే తుడవాలండి. వేడిగా ఉన్నప్పుడు పెట్టారంటే చేయి కాలుతుంది. అసలు ఎటువంటి పరిస్థితుల్లో చేయి తగలకూడదు. ఈవెన్ మనం బ్రెడ్ తీసేటప్పుడు కూడా చేయి అస్సలు తగలకుండా జాగ్రత్తగా తీసుకోండి, ఓకేనా. ఇప్పుడు చూసారు కదా, నేను ఫస్ట్ టిష్యూ తోటి ఇట్లా చేసేస్తున్నాను. ఆ తర్వాత తడి క్లాత్ ఏదైనా కొంచెం తడిపి అట్లాగా ఆ ప్లేట్స్ని క్లీన్ చేసుకోండి. చేసుకోలేదంటే మనకి ఏంటంటే బటర్ అట్లా ఉండిపోయింది అనుకోండి, ప్రీ హీటింగ్ తర్వాత కొంచెం పొగలా వస్తుంటుంది అనమాట. ఇందాక మీరు కూడా చూసుంటారు కదా, నేను ఇంతకుముందు వాడినప్పుడు బటర్ కొంచెం ఉండిపోయింది కదా. సో అలాంటప్పుడు ఏంటంటే మళ్ళీ ప్రీ హీట్ చేసినప్పుడు కొంచెం పొగలా వస్తుంటుంది. అలా రాకుండా ఉండాలంటే క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఒక తడి క్లాత్ తోటి కానీ టిష్యూ తోటి కానీ అలా తుడిచేసుకోండి. మనకు కూడా కాక్రోచెస్ ఇలాంటివి వెళ్ళకుండా ఉంటాయన్నమాట. మళ్ళీ మనం పిల్లలకి వాటిలతోనే తయారు చేస్తాం కదా, సో ఆ మిషన్లో మైన్యూట్ పార్ట్స్ ఉంటాయి కాబట్టి కాక్రోచెస్ వెళ్ళాయంటే మాత్రం రిపేర్ వస్తుంది. సో అందుకోసం, ఓకేనా. చూసారు కదా, చాలా సింపుల్గా మనం ఇప్పుడు క్లీన్ చేసేసాం కదా. ఇంకా మనకి ఏంటంటే అక్కడ తడి లేకుండా చూసుకోండి. అండ్ అలాగే ఆ బటర్ కొంచెం బయటికి రావడం, ఆ వెజిటబుల్స్ అవన్నీ పడుతూ ఉంటాయి కదా, అది కూడా లేకుండా, ఆ స్మెల్స్ ఏమి రాకుండా చక్కగా ఇలా తుడిచేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట వీడియో. మీకు నచ్చినట్టయితే ఒకసారి లైక్, షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ ఛానల్కి. అండ్ అలాగే ఈ వీడియోలో కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ప్రోడక్ట్ది, కావాలంటే మీరు పర్చేస్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.